ఆదిలాబాద్ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ ఆధ్వర్యంలో పట్టణంలోని సత్యసాయి విద్యానికేతన ఆవరణలో బాల ప్రశిక్షణ శిబిరం అట్టహాసంగా ముగిసింది. గత 2 రోజులుగా నిర్వహించిన ఈ శిబిరంలో 302 మంది బాలురు పాల్గొని శిక్షణ తీసుకున్నారు. వారికి టోపీలు, దండలు బహూకరించారు. శిబిర కార్యవాహక్ కిరణ్ అతిథులను పరిచయం చేశారు. హెగ్దేవార్ స్థాపించిన ఆర్ఎస్ఎస్ మార్గంలో నడవాలని ముఖ్య అతిథిగా గేడం తులసిరామ్ సూచించారు. బాల ప్రశిక్షణ కార్యక్రమాలు విరివిగా నిర్వహించాలన్నారు. హాజరైన వారికి ప్రధాన వక్త బలవర్తి గణేష్ బాలవీర్ దివస్ శుభాకాంక్షలు తెలిపారు. భారతదేశం పవిత్ర దేశమన్న వివేకానంద స్ఫూర్తితో ముందుకు సాగాలన్నారు. బలమే జీవనమని, బలహీనమే మరణమన్న వివేకానందుడు అందరికీ ఆదర్శమన్నారు. ధర్మాన్ని కాపాడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యవాహ గుమ్మల కొమురయ్య, మధు, విలాసరెడ్డి, సల్ల విజయబాబు, బీజేపీ నాయకులు కంది శ్రీనివాసరెడ్డి, ఆర్ఎస్ఎస్ సభ్యులు, నగర ప్రముఖులు పాల్గొన్నారు. ఇలాంటి కార్యక్రమం నిర్వహించడం వల్ల ఈ స్వయం సేవక్ సంఘ్ యొక్క కార్యక్రమాలు భావితరాల వాళ్లకు అందించడంలో భాగంగానే ఈ యొక్క బాల ప్రశిక్షణ కేంద్రాలని ఈరోజు నిర్వహిస్తున్నాము. నా మనవి ఏమిటంటే 100 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్నటువంటి 2025 సంవత్సరం నాటికి మన ఎదిలాపురంతో పాటు సమస్త భారతదేశంలో బాల ప్రశిక్షణ కేంద్రాలు నిర్వహించాలని, మదర్స్ డే, ఫాదర్స్ డే, లవర్స్ డే, వెడ్డింగ్ డే అనేటటువంటి అనేక రోజులకు మనము ఆకర్షితులమవుతున్నాము. కానీ మన చరిత్ర ఏం చెప్తుంది, మన యొక్క దేశం ఎంత గొప్పది, మన దేశం ఏ స్థానంలో ఉంది అనేటటువంటిది ఒక్కసారి మన చరిత్రలోకి తొంగి చూసినట్టయితే ఇక్కడే మనం చెప్పుకున్నటువంటి అమృత వచనంలో స్వామి వివేకానంద ప్రపంచంలోనే పవిత్రమైనటువంటి దేశం ఏదైనా ఉంది అంటే అది ఒకే ఒకటి భారతదేశం అని చెప్పేసి వారి యొక్క అమృత వాక్కులు